సార్ ఇప్పుడు నేను అడిగినట్లు ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారని అడిగాను. ఇంత పెద్ద కార్యక్రమం ఇన్ని లక్షల మందికి ఒక సేవ అనేది అందుతున్నప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా తప్పకుండా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మీరు చేసేది ఒక వేలో వెళ్తున్న ఇది కాదు. ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. అటువంటి టైంలో ఏంటంటే మీరు చాలా మేజర్ ఆపరేషన్స్ కూడా చేపించారు అని చెప్పి నేను విన్నాను. సమాజం నుండి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి? ఒక ఎగ్జాంపుల్ చెప్తారా నాకేదైనా? ప్రాబ్లమ్స్ అంటూ ఏమీ లేదమ్మా. బట్ దేవుడి దయ వల్ల అద్భుతమైనటువంటి మనుషులు మనకు తోడున్నారు. మినిమం అంటే ఒక 100 మంది కార్పొరేట్స్ మనకు సహాయంగా నిలుచున్నారు. ఒక 300-400 మంది నెల నెల ₹100 నుంచి 10,000, 15,000 ఇచ్చేవాళ్ళు సంస్థకున్నారు. కార్యక్రమాలకు వనరులతో ప్రాబ్లం ఏం లేదు, కానీ ఇష్యూ ఈజ్ మానవ వనరులు చాలా సమస్య ఉందన్నమాట. పని చేయడానికి ఈ ప్యాషన్, కంపాషన్, ఇన్నోవేషన్, కిల్లింగ్ ఇన్స్టింక్ట్ మనం చెయ్యాలి అనే ఆలోచన దృక్పథం కొద్దిమందికి ఉండొచ్చు, వాడికి సమయం ఉండదు. సమయం ఉన్నోడికి డబ్బులు ఉండవు, డబ్బులు ఉన్నోడికి వయసు ఉండదు. ఇట్లా సమయము, డబ్బు, మన మనసు మూడు ఉన్నవాళ్ళు చాలా తక్కువ అయిపోతున్నారు సమాజంలో. దీనివల్ల కొన్నిసార్లు పెయిన్ అవుతుంది, పని చేయడం కష్టమవుతోంది. సో దట్ ఈస్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ దట్ వీఆర్ ఫేసింగ్. వీ అపీల్ పబ్లిక్, అసలు ఇలాంటి సామాజిక సేవా కార్యములో ఎంత వీలవుతే అంత పాల్గొంటే దేశం ఒక బెటర్ ప్లేస్గా మారిపోతుంది అని నమ్ముతున్నాను. ఇక రెండో ప్రాబ్లం ఏంటంటే, ఈ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు పూల్ చేసినా సరే వాడు బతికే ఛాన్సెస్ తక్కువగా కనిపిస్తాయి. మనము ఎంతో మంది కాళ్ళ వేళ్ళబడి డబ్బులు తేవడం, వాడు ప్రాణం విడవడం, అయ్యో అని మనం డీలా పడిపోవడం, సో స్లోగా మన నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్, అభయ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అంటే జాతీయ మార్గదర్శన మండలి సభ్యులు పెద్దవాళ్ళందరూ ఏం చేశారంటే, అయ్యా స్వామి నువ్వు అంతా బాగానే చేస్తున్నావు, కానీ ఈ హెల్త్ కేర్ మీద గవర్నమెంట్స్ చేస్తున్నాయి, బీమా యోజనలు ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, ఏదో చేసుకుంటారు లేదా క్రౌడ్ ఫండింగ్ వెళ్తారు. మనం దీని మీద పడి మనం డీలా పడిపోయి మనసు నొచ్చుకుని అయ్యో మనం చేయలేకపోయాం అనుకోకుండా కొద్దిగా హెల్త్ కేర్ కేసెస్ కొద్దిగా తగ్గిస్తే బెటరు అని అదొక ప్రాబ్లం ఫేస్ చేస్తుండడం వల్ల అలా ఒక నిర్ణయం అలా తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు 3-4 క్యాంపస్లు అయిపోయినాయి. ఈ క్యాంపస్లలో కూడా మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ మాకు కావాలి, కానీ వాళ్ళు కేవలం డిగ్రీ పేపర్ తెచ్చుకుంటున్నారు, కానీ వాడికి కావాల్సినటువంటి ఏ విధమైన స్కిల్ వాడికి ఉండట్లేదు. వచ్చిన వాడు ఎవడైనా 2 రోజులు కాదు, దేర్ ఆర్ పీపుల్ హూ ర్యాన్ అవే ఇన్ 2 hours టైం విత్ అస్. ఏం చేయాలి మరి? వాడికి ఆకలి లేదు, మాకేమో 1:30 చెప్పడానికి వీలు లేదు. 1 చెప్పడం తక్కువ అవుతుంది, 2 చెప్పడం ఎక్కువ అవుతుంది, 1:30 నేను చెప్పలేను. అట్లా ఇది అయిపోతుంది అనమాట. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్ దట్ వీఆర్ ఫేసింగ్. స్టాఫింగ్ ప్రాబ్లం, హ్యూమన్ రిసోర్స్ వాలంటీర్స్ ప్రాబ్లం, హెల్త్ కేర్ ఇష్యూస్ చాలా వస్తాయి. పాపం అందరూ వెబ్సైట్లోనో ఫేస్బుక్లోనో సోషల్ మీడియాలో చూస్తారు, అయ్యా సార్ అంటారు. నో అని చెప్పడానికి నేను బాగా బాధపడుతున్నాను. భగవంతుడు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలి, దీన్ని ఇంకా ఎక్కువ చేయగలిగితే అప్పుడు ఇంకా హెల్త్ కేర్ కూడా మనం చేయొచ్చు. ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మనం ఉన్న ప్లేస్ లో ఆర్గనైజేషన్ అంతా ఎవరు చూసుకుంటారు? ఒక చిన్న క్యాంపెయిన్ అని కోఆర్డినేటర్ పెట్టాము. ఇక్కడ ఒక డ్రైవర్ ఉంటాడు, SBI వాళ్ళు అంబులెన్స్ ఇచ్చారు. తర్వాత ఒక డోనర్స్ ఆస్ట్రేలియా నుంచి ఒక కారు పంపించారు డ్రైవింగ్ కి, తర్వాత డ్రైవింగ్ నేర్పించడానికి. వాళ్ళు ఆ కార్యక్రమాలు చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒక 20 మంది అభాగ్యులు, నిర్భాగ్యులు, దిక్కులేని వాళ్ళు మనతో పాటు ఉంటున్నారు. ఎప్పుడు ఏదో ఒకరు, ఇద్దరో, ఒకరో, ముగ్గురో మంచం మీద పడిపోతారు. వాళ్ళు నిదానంగా అవసాన దశకు చేరుకొని పరమపదిస్తారు. వాళ్ళ కర్మలు మనం చేయడం, వాళ్ళ సంస్కారం మనం చేయడం, మళ్ళీ రెండో మూడో వాడు కొత్తవాడు వస్తాడు, మళ్ళీ వాడిని చూసుకోవడం. ఎవరికి ఎవడు సంబంధం లేదు, అందరికీ సంబంధం మనమే. హృదయ సంబంధం ఇది. ఎవరిని వేరే వాళ్ళలాగా మనం ట్రీట్ చేయము. వాళ్ళతో పాటు తినడమే, వాళ్ళతో పాటు ఉండడమే, వాళ్ళతో పాటు మాట్లాడడమే, నవ్విస్తూ ప్రయత్నం చేస్తున్నాం. ప్రతిరోజు భజన జరుగుతుంది, వాళ్ళకి కావాల్సింది భోజనం పెడతాం, మందులు ఇస్తాం. అపోలో మెడికల్ వాళ్ళు బిలియన్ హార్ట్స్ బీటింగ్ ఫౌండేషన్ అని ఉపాసన ట్రస్ట్, అది వాళ్ళు ప్రతి నెల మందులు పంపిస్తారు.
హ్యుమానిటీ టీమ్ అని చెప్పేసి వాళ్ళు మందులు పంపిస్తారు. మహర్షి రైస్ మిల్స్ మిరియాలు కూడా వాళ్ళు రైస్ పంపిస్తారు. ఓకే. రాఘవేంద్ర సూపర్ మార్కెట్ వనస్థలిపురం ఆయన కొద్దిగా సహాయం చేస్తారు. నెలకి 5,000 ఇచ్చే మహానుభావులు కొద్దిమంది ఉన్నారు. ఇలా ఈ సంస్థ ఇక్కడ అభయ ఆనంద నిలయంలో కార్యక్రమాలు ముందుకు జరుగుతూ ఉంటాయి.